మనం సీరియస్గా చెప్పుకుంటున్న వర్తమానాన్ని ఈరోజుకి ఆపుదాం. ఈరోజు ప్రపంచమంతా పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనం ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకుంటాం. వారి రోజే గుర్తు చేసుకున్నారు. వారితో పాటు మనం కూడా ఒకసారి ప్రభు పునరుద్ధానాన్ని గుర్తు చేసుకోవటం మంచిది అనిపించి పునరుద్ధాన వర్తమానం చెప్పడానికి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. దాని కొరకు మీరు నాతో పాటు 3 వచనాలు చూడాలి. కొంచెం విసుకోకండి. లూకా సువార్త 23వ అధ్యాయం 54, 55, 56 వచనాలు. ఆ దినము సిద్ధపరచు దినము. అందరం కలిసి చదువుకుందాం. విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడిచిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహము ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం 2, 3 వచనాలు కూడా కలిసి చదువుకుందాం. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆరాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. 3వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 65, 66 వచనాలు. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్రలు వేసి సమాధిని భద్రము చేసిరి. తిరిగి మత్తయి సువార్త 27వ అధ్యాయం 60వ వచనం. తాను రాతిలో తొలిపించుకొని క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. ప్రార్థన చేసుకుందాం. మోహన్ రావు గారు ప్రార్థన చేయండి.
ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో గలిలయ నుండి కొద్దిమంది స్త్రీలు, ఎవరు వీళ్ళు అంటే మార్క్సు వార్త 15వ అధ్యాయం 40-41 వచనంలో ఎవరు సిలువ వద్ద ఉన్నారో వాళ్ళే వీళ్ళు. ప్రభువును సిలువ వేస్తూ ఉండగా కళ్ళారా చూసినవారు. ప్రభువును సమాధి చేయడానికి తీసుకుని వెళ్ళేటప్పుడు నికోదేము, అరిమతె యోసేపులతో పాటు సమాధి వద్దకు వెళ్ళినవారు. అక్కడ రాసిన మాట ఏమిటంటే, వాళ్ళు ఆయనను ఎలా పండుకోబెట్టారో అవన్నీ చూశారట. వాళ్ళు ఎలా పండుకున్నాడో, ఆ పండుకోబెట్టిన తీరు, చుట్టినదంతా చూశారు. చూసిన వారు కేవలం ప్రేక్షకులుగా మాత్రమే ఉండిపోయారు. ఇంటికి వచ్చేసాక వాళ్ళ మనసు ఎలా అనిపించింది. సీమోను ఇంట మొట్టమొదటి దినాల్లోనే పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాలకు అత్తరు పూసింది. గత వారంలో బేతనియాలో మరియా ఆయనకు అత్తరు పూసింది. వాళ్ళిద్దరూ ఆయన దేహానికి ముందస్తుగానే చేశారు. కానీ మనం నిస్సహాయంగా చూస్తూ ఉన్నాం. 33.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాం. కానీ సరిగ్గా ఆయన మరణించినప్పుడు ఆయన దేహానికి మనం ఏం చేయలేకపోయాం కదా అని వారి యొక్క మనస్సు, మనస్సాక్షి వారిని ప్రశ్నిస్తున్నప్పుడు వారు సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకున్నారని రాసింది. పరిమళ తైలాన్ని సిద్ధపరిచారని ఉంది. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మంచిగా సిద్ధపరచుకున్నారు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం నాడు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఎదురు చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఆలోచన అంతా ఏంటి? ప్రభు దేహానికి, యాక్చువల్గా యూదులకు ఈ ఆచారం లేదు. ఏ స్త్రీలు వెళ్ళి సమాధిలో ఉన్న శవాలకు పరిమళ తైలం పూయడం చేయరు. జరగల. పాత నిబంధన గ్రంథంలో ఎక్కడా కనిపించదు. కానీ స్త్రీలు ఎప్పుడూ సాహసం చేస్తుంటారు. లేఖనంలో లేని వాటిని చేయడం అనేది స్త్రీలకు పరిపాటి. అనుమానం ఏం లేదు. ఇవాళ ఎక్కడ చూసినా అదే జరుగుతోంది. ఆ పరిచర్యల్లో జరిగే పనులన్నీ అలాగే ఉంటాయి. సత్య సిద్ధాంతం మీద ఉండదు ఆలోచన. ఎప్పుడు తమకు అనుగుణమైన వాటిని చేర్చుకోవడంలోనే ఉంటుంది. స్త్రీలు ఎప్పుడూ సాహసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. స్త్రీలకున్న లక్షణం అది. అందుకనే భర్తలకు తెలియకుండా దేవుని మందిరానికి డబ్బులు ఇస్తుంటారు. కొంతమంది స్త్రీలు అప్పులు చేసి మరీ పంపిస్తుంటారు టీవీ కార్యక్రమాలకి. అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉండే ఉంటారు, అనుమానం లేదు. ఫెయిత్ పార్ట్నర్సు బైబిల్లో ఎక్కడా లేవు అలాంటివి ఏమీ. బాక్స్ కలెక్షను అలాంటిది ఏం లేదు బైబిల్లో. కానీ ఎక్కువ ఇచ్చేది ఎవరో తెలుసా? ఇలాంటివన్నీ గివింగ్ అనేది ఆడవారికి ఎక్కువ, మగవాళ్ళ కంటే. ప్రభు దేహానికి మేము ఏదైనా చేయాలి, సాహసం. ఫ్రైడే అయిపోయింది, సాటర్డే అయిపోయింది, సండే తెల్లవారికి ముందే లేచిపోయారు, బయలుదేరారు. అప్పటి వరకు రాని ఆలోచన సూర్యోదయం అవుతూ ఉండగా వచ్చింది. ఏమని? ఇంతకు అన్నీ తీసుకుని వెళ్తున్నాం. మరి మనం చూసాం కదా, పెద్ద రాయి పొర్లించారు సమాధికి. దాన్ని ఎవరు మన కోసం తెస్తారు? మీకేమైనా అర్థమైందా? ఎప్పుడు వస్తుంది? 11th అవర్లో వచ్చే థాట్ ఇది. ఇంత సిద్ధం చేసుకుని వెళ్తున్నాం మనం. రాయి మన కోసం ఎవరు అంటే వీళ్ళతో ఎవరిని మగవాళ్ళని తీసుకెళ్ళట్లేదు. ఎవరు వీళ్ళు?
మాకెందుకండి, పురుషులు అక్కర్లేదు, స్త్రీలు చాలు. చాలా అద్భుతమైనటువంటి పరిచర్య ఇది. విచిత్రం ఏమిటంటే, తగిన సమయంలో సిద్ధపాటు లేని ఆరాధన ఒకానో దినాన అవకాశం లేని ఆరాధనగా మిగిలిపోద్దంతే. వాళ్ళు సిద్ధం చేసినటువంటి ద్రవ్యాలు ఎంత ఖరీదైనవైనా సమాధి బయట ఉంచి వచ్చేయటమే తప్ప ఆయనకు పూసే అవకాశం ఉండదు. ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి ప్రస్తుత సమస్య ఏమిటి? ఆ పెద్ద రాయి మన కోసం ఎవరు దొర్లిస్తారు? ఆ పెద్ద రాయి మన కోసం ఎవరు దొర్లిస్తారు? ఈ రోజున కూడా మనకు ఒక ఆశ ఉంటుంది. ఏమని? నేను సహవాసానికి ఏదైనా చేయాలి. సహవాసమే కదా క్రీస్తు శరీరం. ఆ శరీరం అయితే మృతమైన శరీరం, ఈ శరీరం అయితే సజీవమైన శరీరం. సజీవమైన శరీరమైన క్రీస్తు దేహానికి మేము ఏదైనా చేయాలి అనే ఆశ కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలాంటి వారికి అడ్డాలు ఉంటాయి. అడ్డాన్ని అధిగమించడం చాలా కష్టం అనిపిస్తుంటుంది. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుద్ది? ప్రస్తుతం ఉన్న సమస్య ఏమిటి? మనకి దేవుణ్ణి ఆరాధించలేకపోవడానికి, ప్రభువుకు సమర్పించలేకపోవడానికి, ప్రభు సమీపానికి రాలేకపోవడానికి మీరు ఆలోచించండి. ప్రస్తుతం ఉన్న సమస్య ఏమిటి? హృదయపూర్వకంగా మనం ఆ పని చేయలేకపోవడానికి సిద్ధపడ్డారు. ఇవాళ ఆరాధన చేయాలని నిర్ణయం తీసుకుని వారు వచ్చారు కొంతమంది, కానీ ఆరాధించలా. కొద్దిమంది మాత్రమే ఆరాధన చేశారు. ఏమటం వచ్చింది? నవ్వుతారేమో కదా, నవ్వుతారేమో. లేకపోతే అబ్బో వీళ్ళు కూడా ఆరాధన చేస్తున్నారు అంటారేమో. ఇంకా నేను కొంచెం భయం కదా, నాకు తడబడతానేమో. ఇవన్నీ రాళ్లే, అడ్డం ఉన్నాయి. ఆ రోజుకి ఈ రోజుకి అడ్డం ఉంటాయి. కానీ జ్ఞాపకం చేసుకోండి, వారు ఊహించలా. రాయి ఉందని గుర్తించారే కానీ పరిష్కారం వాళ్ళు ఊహించలా. పరిష్కారం ఊహించని దిక్కు నుంచి వస్తుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో రాసిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం. వీరందరూ రక్షణైన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకే పంపబడిన ఆత్మలు కారా. ఎవరు వాళ్ళు? దేవదూతలు. దేవదూతలు ఎవరు? రక్షించబడేవారికి, రక్షించబడబోయేవారికి నియమించబడినటువంటి సేవకులైన ఆత్మలు. వీళ్ళెవరో వస్తున్నవారు శిష్యులైన స్త్రీలు, రేపు సంఘంలో ఉండేవారు, రేపు క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉండబోతున్నవారు, ఉంటున్నవారు. వీరు వస్తున్నారు సమాధి దగ్గరికి. కానీ ఆయన నియమించిన సమయం ప్రకారం వీళ్ళు వచ్చి ఆరాధించడానికి కాదు, వీళ్ళు వచ్చి ఆ సుగంధ ద్రవ్యాలు ఆయనకు పూయడానికి కాదు. ఏం జరిగిందో మత్తయి సువార్త 28వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చూడండి. 28వ అధ్యాయం 2-3 వచనాలు. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. జాగ్రత్తగా చదవండి, వినండి. ఆ దూత స్వరూపము బాబా ఎలా ఉందంట? మెరుపును చూస్తారా? చూడగలరా? మెరుపు లాంటి దూత ఎంతమంది మొగాళ్ళు కావాలో రాయిని బోర్లించడానికి. కానీ ఒక్క దూత జస్ట్ అలా తోసి వెళ్ళిపోయింది. రాయి మీద ఎక్కి కూర్చున్నాడంట ఆయన. మెరుపులాగా ఉన్నాడు. ఎవరి కోసం రాయి బోర్లించాడు? మాట్లాడండి. వీళ్ళ కోసమే.
అంటే మనం చేసే పిచ్చి పని అయినా గ్రహింపు సరిచేయడం కోసం, మన ఆలోచన సరిచేయడం కోసం వాస్తవానికి ఎవరికి పూయడానికి ఇవన్నీ? మాట్లాడండి, ఎవరికి పూయడానికి? మరణించిన యేసు ప్రభువుకు పూయడానికి. ఉంటేగా ఆయన ఏది సరవ్వాలి? మొట్టమొదట అభిప్రాయం సరిగావాలి. అభిప్రాయం సరవ్వాలి. వీరి అభిప్రాయం ఏమిటి? ప్రభు సమాధిలోనే ఉన్నాడని, ఆయన సమాధిలోనే ఉన్నాడని. ప్రభు వాళ్ళకి రుజువు చూపించాలి. రాయి తీసేటప్పటికే లేడు ప్రభు, ఆయన అప్పటికే పునరుద్ధానుడు. ప్రభు బయటికి రావడానికి కాదు రాయి తీసింది, వీళ్ళు లోపలికి వెళ్ళి చూడడానికి, చూసి నమ్మడానికి. అంటే నువ్వు నమ్మడానికి అడ్డంకిగా ఉన్న రాయిని నీ కొరకు పరలోకం తానే పట్టించుకుని మెరుపు వంటి దూతను తాను పంపి ఆ రాయిని పొర్లించి నీకోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆలోచించండి. ఆ రోజైనా ఈ రోజైనా అనేక మంది ప్రభు అంటే నమ్మకం ఉంటుంది, ప్రభువుకు చేయాలని ఆశ ఉంటుంది, ప్రభువుకి ఇవ్వాలని తలంపు కలిగి ఉంటారు. కానీ వారికి ఏవో అడ్డాలు ఉంటాయి, చాలా ఆటంకాలు ఉంటాయి. ఆలోచించండి. ప్రభువుని కలుసుకోవడానికి, ప్రభు సమీపానికి రావడానికి అడ్డంగా ఏమేమి ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. యెషయా గ్రంథకర్త అంటాడు, 59వ అధ్యాయం 1వ వచనంలో అందరికి వచ్చిన మాట, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ఆలోచించండి. ఇప్పుడు అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సాన్నిహిత్యాన్ని అనుభవించలేకపోవడానికి, పునరుద్ధానుడైన ప్రభుతో సహవాసం చేయలేకపోవడానికి, పునరుద్ధానుడిని కలుసుకోలేకపోవడానికి గల కారణాలు ఏమిటి అంటే వారి దోషాలు, వారి పాపాలు, వారి అతిక్రమాలే. ఒక ప్రశ్న నన్ను అడగనివ్వండి, హృదయపూర్వకంగా చెప్పండి, మీ పాపాలు క్షమించబడ్డాయా? హ్యావ్ యు గాట్ దట్ అష్యూరెన్స్? ఆ నిశ్చయిత మీకుందా? ప్రభు చేసిన అద్భుతమైన కార్యం కొలసీ పత్రికలో రాశాడు. రండి, 2వ అధ్యాయం 13-15 వచనాలు కలిసి ఉంటాయి. మరియు అపరాధముల వలనను శరీరమును సున్నతికి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి, చాలండి, మన అపరాధములన్నిటినీ క్షమించి అడ్డము లేకుండా ఎత్తివేసి, ఏ దోషం, ఏ పాపం, ఏ అతిక్రమం మనకు ఆయనకు మధ్య అడ్డం వచ్చాయో వాటన్నిటినీ తన స్వరక్తం ద్వారా ఆయన తీసివేసి, ఆ చేవ్రాతను తన రక్తంతో తుడిచివేసి ఆయన దగ్గరికి రావడానికి ఏ ఆటంకం, అడ్డం లేకుండా చేసినవాడు ఆయన. రాయి పొర్లించింది దేవదూతలు, కానీ ఈ అడ్డాన్ని ఎత్తివేసింది మాత్రం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు నువ్వు క్షమాపణ పొందడానికి ఏ ఆటంకం లేదు, నీ పాపాలు తీసివేయబడడానికి ఏ ఆటంకం లేదు, నీవు పరిశుద్ధపరచబడడానికి ఏ ఆటంకం లేదు. కానీ నీవింకా పాప క్షమాపణ పొందలేదు అనంటే నీ విషయంలో ఆ రాయి ఇంకా నిలిచే ఉంది. నువ్వు పునరుద్ధానుడిని కలుసుకోలే, పునరుద్ధానుడైన ప్రభువుని ఎరిగిన వాడివి కావు.
పునరుద్ధానుడైన ప్రభువు శరీరంలో నీకు పాలు పంపులు లేవు. ఆయన రక్తంలో కానీ ఆయన శరీరంలో కానీ పాలు పంపులు లేకపోవడానికి నీకు ఆయనకు మధ్య ఏదో అడ్డం వచ్చింది, చాలా అడ్డం. మీరు ఆలోచించండి, పౌలు గారికి అడ్డం వచ్చిన సంగతి ఏమిటి? ప్రభువుని అంగీకరించడానికి సౌలు అనబడే ఆ వ్యక్తి పౌలుగా మారాడు. తరువాత సౌలుగా ఉండగా అడ్డం ఏమిటి? ఆయన ఒక మనిషి దేవుడు ఎలా అవుతాడు? మనిషి దేవుడు ఎలా అవుతాడు? ఆయన మనందరిలాగానే పుట్టాడు, మనందరిలాగానే పెరిగాడు, మనందరిలాగానే చనిపోయాడు. దేవుడు ఎలా అవుతాడు? ప్రవక్తలు అద్భుతాలు చేశారు, ఈయన అద్భుతాలు చేశారు. ప్రవక్త అంటే నమ్ముతాం, మాకేం అభ్యంతరం లేదు. ఇప్పటికీ చాలామందికి ఆయన మానవత్వం అడ్డుగా ఉంది. ఆయన్ని అంగీకరించడానికి ఆయన మానవత్వమే వీళ్ళకి బండగా అడ్డం. జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఎవరో అర్థం కాక, ఆయన ఎవరో గ్రహింపు లేక అనేక మంది నేటికి ఆయన కలుసుకోవడానికి ఇంకా ఆటంకాన్ని కలిగే ఉన్నారు. తన పాపంలోనే మిగిలి ఉన్నారు, తమ అపరాధంలోనే మిగిలి ఉన్నారు. అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారుగానే ఉన్నారు, కానీ వారు బ్రతుకుతున్న వారుగా కానీ బ్రతకడానికి అవకాశం ఉన్నవారుగా కానీ లేరు. స్టిల్ దే ఆర్ రిజెక్టింగ్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని వారు నిరాకరిస్తూనే ఉన్నారు. ప్రభువుని గురించి నేను 1-2-3 మాటలు మీకు చూపిస్తాను, రండి దయచేసి. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. జాగ్రత్తగా వినండి మీరు. శరీరమును బట్టి ఆయన వీరిలో పుట్టెను. ఎలా? యాజ్ ఎ మ్యాన్. కానీ ఏం రాశాడు? చదవండి. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఎవరైనా మానవుడు మాత్రమే కాదు, సర్వాధికారి అయిన దేవుడు. మానవత్వంలో ఉన్నప్పుడు కూడా దేవుడేనా? ఎస్. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరాకారంలో ఆయన ఉన్న సంపూర్ణమైన దైవత్వం ఆయనందు నివసించింది. అంటే ఎవరైన? సంపూర్ణమైన దేవుడు. ఈవెన్ దో హీ ఈజ్ ఇన్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్, హీ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ గాడ్. ఆయన సంపూర్ణ దైవత్వం ఆయనలో నివాసం చేసింది. చాలామందికి ఆయన మానవుడిగా చూడడానికి ఇష్టపడతారు, కానీ ఆయన మానవత్వంలో ఉన్న దైవత్వాన్ని అంగీకరించడానికి వాళ్లకు ఏదో అడ్డం. వాళ్ళ అజ్ఞానం వాళ్ళకి అడ్డం. అందుకనే కాబోలు రోమపత్రిక రాస్తూ పౌలు గారు ఆయనే తన గురించి ఇలా రాసుకున్నాడు. ఏం రాశాడో చూడండి. అందరి గురించి రాశాడండి, తన గురించే కాదు. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. ఆగండి. సత్యాన్ని చేరుకోకుండా ఉండడానికి సమస్త భక్తిహీనత అడ్డం. ఆ భక్తిహీనత అంతా దుర్నీతిలోనే ఉంది. ప్రభువుకు నీకు ఏది అడ్డంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. ఆయన ఇంకా కలుసుకోలేకపోవడానికి, ఇంకా రక్షించబడకపోవడానికి, ఇంకా మారు మనసు పొందకపోవడానికి ఆయన ఒప్పిస్తూ ఉండగా, నీ కొరకు మరణించినవాడు ఆయన, నీ స్థానంలో మరణించినవాడు ఆయన, నీ పాపానికి ప్రాయశ్చిత్తంగా చనిపోయినవాడు ఆయన, నీ పాపాల కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు దారపోసినవాడు ఆయన, నిన్ను నిత్యత్వం చేర్చడం కోసం ఆయన మరణాన్ని గెలిచి లేచి సజీవుడిగా నేటికి ఉన్నవాడు ఆయన. ఇప్పటికీ నువ్వు అంగీకరించలేకపోవడానికి, ఆయన రక్తంలో కడగబడకపోవడానికి కారణం ఆయన మానవత్వం అయితే, రెండవదిగా సమస్త భక్తిహీనత నీకు అడ్డంగా నిలబడి ఆయన వద్దకు రాకుండా ఆపుతుంది నేటికి.
ఒక్కొక్కరు ప్రభువుని అంగీకరించిన విధానం వేరువేరుగా ఉంటుంది. అంటే ద బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ డిఫర్స్ ఫ్రమ్ మ్యాన్ టు మ్యాన్. పశ్చాత్తాపం మాత్రం ఒకటే, మార్పే ఉండదు. రకరకాలుగా మారు మనసు పొందే అవకాశం ఉంటుంది, కానీ పశ్చాత్తాపం మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది, మర్చిపోకండి. మీరే ఆలోచించండి. ఆయన పేరు రాజా. చిన్న పిల్లాడిగా ఉండగా ఆయనకు అందరూ సిగరెట్లు తాగుతుంటే ఈయనకు కూడా తాగాలని ఆశ. రోడ్డు మీద, అరుగు మీద, అరుగు కింద పడేసిన ముక్కలుంటే వాటన్నిటిని ఏరుకునేవాడు. ఏరుకుని తెచ్చుకుని ఓ అరుగు మీద పెట్టుకుని ఒకదాన్ని ముట్టించుకుని, ఇది అయిపోగానే రెండో దాన్ని ముట్టించుకుని, ఏవి తాగి పారేసిన పీకలు తాగుతూ ఉండేవాడు. దారే పోతున్న వాళ్ళు ఎవరైనా, రే ఏంట్రా నీ వయసు ఎంతరా అని అంటే చాలు, అప్పుడు నోరు తెరిచేవాడంట. నోరు తెరిస్తే సంస్కృతం ఆయన మాట్లాడినట్టు ఇంకెవడు మాట్లాడలేడు, ఎవడ వల్ల కాదు. సంస్కృతంలో మంచి పండితుడు ఆయన. ఒక పుస్తకం రాయగలిగినవాడు, పెద్ద పుస్తకం సాంస్క్రిట్ మీద. ఏ సాంస్క్రిట్? తెలుసుగా మీకు. సంస్కృతం అని అన్నాను అంటే సంస్కృత భాషను తక్కువ చేయడానికి కాదు. అలా అంటే కాస్త డిగ్నిఫైడ్గా ఉంటుందని అన్నాను అంతే. ఆ ఊళ్ళో పెద్ద ఆయనంట పాపం, ఒకరోజు ఊరికినే కదిపాడు ఇదే మాటకి. ఇక అంతే, తిట్టడం మొదలు పెడితే గంట అయినా వదిలిపెట్టట్లేదంట. చెవులు మూసుకుని వెళ్ళిపోయి, బాబు ఈ అనవసరంగా ఇటు జోలికి వెళ్ళాను రా అన్నాడంట. అలాంటి వాడు సువార్త చెప్తే విండవు, ప్రభువుని గురించి చెప్తే విండవు, ఎవడు చెప్పినా విండవు. ఎందుకు వినడయ్యా అంటే అతనికి తెలుసు, ఏమని? సేవకులు తెలుసు, సేవకుల జీవితాలు తెలుసు. ఎందుకు నమ్ముకుంటాడు చెప్పండి? సంఘాల్లో ఉండే రాజకీయాలు తెలుసు, ఎందుకు నమ్ముకుంటాడు? నమ్ముకోడు. ఒకరోజు రాత్రిపూట వాళ్ళమ్మ పొయ్యి ముట్టించి పుల్లలు పెడతా ఉంది. పుల్లలు పెడతా ఉంటే పక్కనే కూర్చున్నాడు. వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం ఆయనకి. ప్రక్కనే కూర్చుని లోపలికి చూస్తున్నాడు. చూస్తూ ఉంటే మంట బగబగా మండుతూ ఉంది. ఒక పుల్ల వేసాడు. ఆ ఫ్లేము నీలం రంగులో బయటకు వచ్చి వస్తూ ఉంది. చూసి, అమ్మో ఈ మంట ఎంత ప్రమాదకరం అమ్మా అన్నాడు. వాళ్ళ అమ్మాయిలో చూసి, రాజా ఒకరోజు ఇంతకంటే ప్రమాదకరమైన మంటలో నువ్వు వేయబడిపోతావు తెలుసా నీకు అంది. రాజా ఇంతకంటే ప్రమాదకరమైన మంటల్లో నువ్వు వేయబడిపోతావు తెలుసా నీకు? అక్కడ అగ్ని ఆరదనానా, పురుగు చావదు, యుగయుగాలు ఆ మంట మండుతూనే ఉంటుంది అన్నాడు. ఒక్కసారిగా భయం ఆవహించింది. లేచి వచ్చి ఇంట్లో ఉండలేకపోయాడు. వచ్చేసి అరుగు మీద కూర్చున్నాడు. అరుగు మీద కూర్చున్న వాడికి శ్మశానం వంక చూశాడు. శ్మశానంలో తగలబడతా ఉంది శవం ఒకటి. అమ్మా ఈ మంటలో నుంచి ఆ మంటలోకి వెళ్ళిపోతావా? ఈ మంట నుంచి ఆ మంటకి వెళ్ళిపోతావా? నెమ్మది లేదు. ఆ రాత్రి నిద్రపోల. తెల్లవారింది. ఎవరో ఒక ఆయన, లూథరన్ సంఘానికి చెందిన ఆయన, మారు మనసు పొందటం వల్ల లూథరన్ సంఘం నుంచి వెలివేశారు. ఆయన వచ్చి వాళ్ళ ఊరు వచ్చాడు. తిమ్మసముద్రం వచ్చాడు. తిమ్మసముద్రంలో అరుగు మీద కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాడు. ఈయన మెల్లగా ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అగ్ని ఉంటుందంట, అగ్ని ఆరదంట, పురుగు చావదంట, నిజమేనా అన్నాడు. నిజమంటావేంటి అని బైబిల్ తీసి చూపించాడు. చూపించి సువార్త చెప్పాడు. ఆలోచించండి, అప్పటి వరకు ఉన్న ఆటంకం ఒక్కసారి తొలగిపోయింది. అమ్మ చెప్పిన మాట, వినపడుతున్న వాక్యం, కనపడిన అగ్ని. రాత్రి అయింది, మోకాళ్ళ మీదకి వెళ్ళాడు. ఇక అంతే. అది మొదలుకొని మోకాళ్ళు వేయని రాత్రి లేదు ఆయన జీవితంలో. ఒకానొక రోజున కన్నీటితో తన పాపాలు ఒప్పుకున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉండగా తిరిగి జన్మించిన వాడయ్యాడు. మీకు తెలుసా, చదువుకున్నది 5వ తరగతి. 5వ తరగతి చదివాడు, కానీ 66 పుస్తకాల మీద వ్యాఖ్యానం రాశాడు.
ఆయన పేరు జి రాజారావు గారు. బాల్యం నుండి ఏదో ఒక ఆటంకాన్ని అడ్డంకిని నీకు తెచ్చి నువ్వు మార్పు చెందకుండా ఉండడానికి అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దుర్నీతినో, భక్తిహీనతనో, పాపాన్నో, అపరాధాన్నో ఏదో అడ్డం పెడతానే ఉంటాడు. నీవు ప్రభు సహవాసాన్ని పొందకుండా ఉండడానికి నీకు ఇంకా ఏది ఆటంకంగా ఉందో ఒకసారి ఆలోచన చేయి. చూసా, మొదటిదిగా దుర్నీతి, పాపం ఆటంకంగా ఉంది, భక్తిహీనత ఆటంకంగా ఉంది. ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగిస్తారు. ప్రభువుకి నీకు అడ్డంగా ఎవరో ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. నీకు వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు, అద్భుతమైన థియాలజీ చెప్తారు వాళ్ళు, పాత నిబంధన గ్రంథాన్ని కంఠస్థం చేసి చెప్పగలరు వాళ్ళు, ధర్మశాస్త్రానికి విపరీతమైన వ్యాఖ్యానం చేయగలరు వాళ్ళు. నిన్ను వాళ్ళ గుప్పిట్లో చిక్కించుకుంటారు, నువ్వు వాళ్ళ వెంట పరిగెత్తుతూ ఉంటావు. వాళ్ళు మాత్రం నిన్ను మారు మనసు దగ్గర రానివ్వరు. వాళ్ళు మారు మనసు పొందరు, నిన్ను మారు మనసు పొందనివ్వరు. ఇదే భక్తి, అంతే. ఈ భక్తి దగ్గరే ఉండిపోతాం. నా కళ్ళ ముందు 3 సమాధులు కనపడుతున్నాయి. ఒక సమాధి ఎలీషాది, ఒక సమాధి లాజరుది, ఒక సమాధి నా ప్రియ ప్రభువుది. ఊహించండి ఒకసారి. ఒక సమాధి ఎలీషాది, ఒక సమాధి లాజరుది, ఒక సమాధి ప్రభువుది. ఈ 3 చోట్ల మీరు ఎక్కడ నిలబడ్డారు? భక్తుల సమాధుల దగ్గర నిలబడిన వాళ్ళు కొంతమంది, సామాన్యుల సమాధుల దగ్గర నిలబడిన వాళ్ళు కొంతమంది, ప్రభు సమాధి దగ్గరికి మాత్రం రారు. అక్కడ మహిమలు వెతుకుతూ ఉంటారు. ఎక్కడ? భక్తుల సమాధుల దగ్గర మహిమలు వెతుకుతూ ఉంటారు. అక్కడ ఈ సమాధి దగ్గర ఒక్కడేగా బతికాడు, కానీ అతడు బ్రతకడం ద్వారా ఎంతమంది తిరిగి జన్మించారో మాత్రం ఆలోచించరు. ఇలా అంటారు, ఏముందయ్యా లేచాడు మళ్ళీ చావడా అంటారు. జ్ఞాపకం పెట్టుకోండి, పునరుద్ధానం అంటే లేచిన తర్వాత ఇంకెన్నటికీ చనిపోకుండా సజీవంగా బ్రతికుండడం, నిత్యజీవం. అది మీరే ఆలోచించండి. ధర్మశాస్త్రోపదేశకు చాలా గొప్పవాళ్ళు. ఇంతెందుకు, మీ ఇంట్లో ఉన్న ఆయన కూడా మంచి తెలివిగలవాడు. ఆయన నువ్వు వెళ్తావు, నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే ఆయన అంటాడు, అమ్మాయి నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. ఏంటి జాలి అంటే, టీవీ మానేసావు, సినిమా మానేసావు, అవునా? ఎక్కడికైనా షికారుకి వెళ్దామంటే రావు. మరి ఫలానా చోటకి మా వాళ్ళకి ఏదో జరుగుతుంది కార్యక్రమం అంటే రావు. అసలు ఇవన్నీ పోగొట్టేసుకున్నావే నువ్వు. చచ్చిపోయిన తర్వాత పరలోకం లేకపోతే ఏమైపోతావో చెప్పు నువ్వు నాకు అంటాడు. నీ గుండె గుబేలు అంటది, నిజంగా లేకపోతే ఏమైపోతానబ్బా అని. నమ్మిందంతా పోద్ది, చేసిన ఆరాధన అంతా పోద్ది, పాడిన పాటలన్నీ పోతాయి, దెబ్బతో ఆగిపోయి ఇక ముద్దెక్కదు. తప్పు చేస్తున్నానా, వాళ్ళతో పాటు తిరగకుండా, వాళ్ళతో పాటు తినకుండా, వాళ్ళతో పాటు ఆహ్లాదంగా ఉండకుండా, వాళ్ళతో పాటు సంతోషంగా గంతులేయకుండా, అరే రే 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 ఇంట్లోనే ఉండి ఎంత తప్పు చేస్తున్నాను. ఎవరు వీళ్ళందరూ? అడ్డగించే ధర్మశాస్త్రోపదేశకులు. వాళ్ళు అడుగు పెట్టరు, ఇంకొకళ్ళు రానివ్వరు. భలే తెలివిగలడు. ఒక్కొక్కరు కనపడతారండి, అరే రే రే వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఎంత బాగుంటాయో. ఆర్గ్యుమెంట్లు వెంటనే పట్టేసుకుంటారు వాళ్ళు గట్టిగా. మెంటల్గా ఆర్గ్యుమెంట్ పట్టేసుకుని ప్రభు దగ్గరికి రానివ్వదు. వాళ్ళ బోధల వెంట ప్రయాణం చేస్తూ ఉంటాం. వాళ్ళు చెప్తూ ఉంటారు, అబ్బా ఇదిగో వచ్చేసింది రాకడ అంటారు, ఇదిగో రాకడ గుర్తులు దొరికిపోయినాయి అంటారు, ఎర్ర పెయ్యి దొరికిందంటారు, ఇదిగో కొత్త బలిపీఠం వచ్చేసింది అంటారు, ఇదిగో దేవాలయం పడగొట్టి కట్టే టైంకి 3 రోజుల టైమే అంటారు. అంతా అంటారు కానీ మారు మనసు పొందమని మాత్రం చెప్పరు. మారు మనసు ఎందుకు నీకు? దేవాలయం కట్టేస్తే చాలు, ఆయన వస్తే ఎత్తబడ్డా నువ్వు తిరిగి జన్మించాలి కదా, నువ్వు మారు మనసు పొందాలి కదా. నీ పాపం ఇంకా నీకు అడ్డంగానే ఉంది, నీ దుర్నీతి ఇంకా నీకు అడ్డంగానే ఉంది,
ప్రభువుని అంగీకరించి పశ్చాత్తాపడని నీ యొక్క కఠిన హృదయం ఇంక అడ్డంగానే ఉంది. అనేక మంది ధర్మశాస్త్రోపదేశకులు నీకు అడ్డంగా నిలబడే ఉన్నారు, ప్రభువుని నమ్మకుండా చేస్తున్నారు. అయినా సరే నువ్వు మాత్రం నేను క్రైస్తవునే అనుకుంటా ఉన్నావు. చేతులు జోడించి ఒక మాట చెప్తాను. నేను క్రైస్తవునేనని మోసపోయేటువంటి నామకార్థతకు మించినటువంటి ప్రమాదకరమైన ఇంక భూమి మీద ఇంకోటి లేదు. దేవుని ఎరగని వారి కంటే ఎరిగామని చెప్పుకుంటూ నామకార్థతలో ఉన్నవాడు మరింత భయానకమైన ప్రమాదకర స్థితిలో ఉన్నాడు. సందేహమేం లేదు. ఎప్పటికి మీరు మార్పు చెందేటట్టు, ఎప్పుడు మీరు పశ్చాత్తాపడతారు? పరిశుద్ధాత్ముడు ఒప్పించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు? వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఎస్, నేనే, నా కొరకే ఆయన సిలువలో మరణించాడు, నా పాపాలే ఆయన మోసింది మ్రాను మీద, నా కోసమే ఆయన రక్తం చిందించాడు, నా కొరకే ఆఖరి రక్తబొట్టు వరకు దారపోశాడు, నా కొరకే ఆయన నలకొట్టబడినవాడయ్యాడు, నా కొరకు ఆయన శాపగ్రాహి అయ్యాడు, నా కొరకు ఆశాంతం పాపంగా మార్చబడ్డాడు ఆయన, నేనే కారణం. ఈ విషయం పరిశుద్ధాత్మ దేవుని చేత ఒప్పించబడేటప్పుడు, ఎస్ లార్డ్, ఐ యామ్ ద చీఫ్ ఆఫ్ ద సిన్నర్స్ లార్డ్, ఫర్గివ్ మీ, నన్ను క్షమించు నాయనా, నీ రక్తంతో నన్ను కడుగు పవిత్రపరచు, నీ బిడ్డగా నన్ను అంగీకరించు, నా జీవితంలోనికి నువ్వు రా, నన్ను నువ్వు స్వీకరించు, నీ కుమారునిగా అంగీకరించు. అడిగి చూడు, ఆటంకాలన్నీ పోతాయి. మబ్బు విడిపోయినట్టు, మంచు తొలగిపోయినట్టు ఆటంకాలన్నీ కొట్టివేయగలిగిన శక్తిమంతుడు ఆయన. వీళ్ళ మనసుల్లో ఉన్న ఈ బండ అక్కడ లేదు. వస్తున్న స్త్రీల మనసుల్లో ఉందా రాయి? సమాధి మీద లేదు. ఇప్పటికీ ఆ అడ్డుబండలన్నీ ఉన్నాయి అక్కడ, మనసులో ఉన్నాయి అంతే. ఆయన తిరిగి లేచాడు, నేటికి సజీవుడు, నేటికి మాట్లాడుతున్నవాడు, నీతో సహవాసం చేయడానికి ఇష్టపడేవాడు, నీ వెంట ప్రయాణించేవాడు, నిన్ను పట్టించుకునేవాడు, నీతో సాంగత్యం చేయడానికి ఎప్పుడూ ఇష్టపడుతున్నవాడు. ఆయన అంటాడండి ఆఖరి ప్రసంగంలో, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తానయ్యా. స్నేహం అంటే అర్థం ఏంటి? విడదీయలేంది. స్నేహం అంటే అర్థం ఏంటి? ప్రాణం పెట్టేది. స్నేహితుడిగా ఆయన ప్రాణం పెట్టాడు, కానీ ఆయనతో మన సహవాసం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి మీరు. లేదు కాదా? ఒకటి, ఆయన తిరిగి లేచాడు, కానీ ఇంకా ఆయన అంగీకరించకుండా ఉండడానికి మరో ఆటంకం కూడా ఉంది. చూడండి అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 28, 29 వచనాలు. అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసము చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మ కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియో చెప్పక. ఇప్పటికీ జాతి అనేది, కులం అనేది అడ్డంగానే ఉంది. యూదులు అన్యులు అనేటువంటి తేడా ఎలా ఉందో, ఈరోజు కూడా ప్రభువుని నమ్ముకుంటే తక్కువైపోతామేమో అనే అడ్డాలు మనసులో ఇంకా అలా రాళ్ళులాగానే ఉన్నాయి. సమాజంలో తక్కువైపోతామేమో. విచిత్రం చెప్పనా? క్షమిస్తారా? కొంతమందికి, నన్ను క్షమించండి మీరు, రిజర్వేషన్ పోద్దేమోనని అడ్డం కూడా రాయే కదా. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? వాళ్ళకి నమ్ముకుంటేనే తక్కువైపోతామేనని, వీళ్ళు నమ్ముకున్నా తక్కువైపోతామని ఫీలింగ్. పోగొట్టుకుంటామేమో. ఏం బోద్ది పోతే పాపం పోద్ది, ఏం బోద్ది పోతే నరకం పోద్ది, ఏం బోద్ది పోతే నీలో ఉన్న దురాత్మ పోద్ది, ఏం బోద్ది పోతే మహాపోతే ఎండిపోయేది ప్రాణం పోద్ది. పరలోకంలో ఉంటావుగా.
జాతి భేదం అనేది పెద్ద బండరాయి అడ్డంగా ఉంది ఆనాటి నుంచి ఈనాటి వరకు. వాస్తవానికి ఇవేమి రాళ్ళు కావు, మన మనసుల్లో ఏర్పడినాయి అంతే. వాటిని తీసివేసుకోవడం మన వల్ల కావడంలా, అందుకని అడ్డంగా నిలబడ్డాయి అవి. తీరా వచ్చి చూస్తే సమాధి మీద రాయి లేదు. పెద్ద రాయి అది, కానీ లేదు. ఒక మాట చెప్పనా, ఇవేమిటి ఆఫ్టర్ ఆల్ ఇవి. కానీ నీవు నేను రేపు ఎదుర్కోవాల్సింది ఏమిటో తెలుసా? మరణాన్ని, సమాధిని. నువ్వైనా మరణాన్ని ఎదుర్కోవాలి, నేనైనా మరణాన్ని ఎదుర్కోవాలి. నీవైనా సమాధికి వెళ్ళాలి, నేనైనా సమాధికి వెళ్ళాల్సిందే. నేను సమాధికి వెళ్ళనని చెప్పేవాడు ఎవడుండడు, భూమికి చేరను, మట్టిలో కలిసిపోనని చెప్పేవాడు ఎవడుండడు. అందరం మట్టికి పోవాల్సిందే, సమాధి కావాల్సిందే, చావలసిందే. కానీ ఈయన ఎవరో తెలుసా? చూడండి ఎవరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం 55వ వచనాలు. ఈ క్షయమనిది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేర్పును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రము అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. దేని మీద? పాపం మీద, మరణం మీద. పాపం మీద, మరణం మీద జయాన్నిచ్చినవాడు అడ్డంగా ఉన్నదాన్ని ఎత్తేసినాడు. మా నాన్న బాగా సరదా చేసేవాడు. ఆయన క్యాబిన్లో ఉంటే పిల్లలు వెళ్ళేవాళ్ళు. వాళ్ళని ఎంత భయపెట్టేవాడు చెప్పటాకలేదు, అంత నవ్వించేవాడు. ఓ రోజు ఇంటికి వచ్చాడు. వచ్చి జేబులోంచి ఇలా తీశాడు. తీసి ఇదిగో అన్నాడు. ఏంటంటే చేపట్టరా అన్నాడు. నేను ఎప్పుడు చేపట్టను, నాకు తెలుసు ఆయన ఏదో చేస్తాడని. వదిలే చూపించండి అన్న. అరే చేపట్టమంటే లేదు చూపించను. చూపిస్తే తేలు. అమ్మో తేలు అన్న. జేబులో వేసుకున్నాడు. తేలయ్యా కుడద్ది. మా నాన్నని నేను నాన్న అనేవాడిని, ఆయన నన్ను నాన్న అనేవాడు. ఆయన నన్ను అయ్యా అనేవాడు, నేను ఆయన అయ్యా అనేవాడిని. కుడద్ది అని అంటే కుడద్దా? కుట్టనే మళ్ళీ తీసి ఇలా వేసుకుని చెప్పు, లోపల వేసుకోనా? ఊరుకోవే బట్టి చేస్తావేండి నువ్వు అంటే, ఓ ఎర్రోడ ముల్లిరిసేసానరా. ముళ్ళు? అవును, కౌశీ పత్రికలో అంటాడు, దాన్ని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను ఆయన. మరణపు ముళ్ళు విరిచినవాడు ఆయన. మరణం లేదిక, ఓడిపోయింది క్రీస్తు యేసునందు. సమాధి ఓడిపోయింది. కానీ ఇప్పటికీ మరణం పేరు చెబితే అబ్బా ఎంత భయమో. మారు మనసు పొందారా అసలు మీరు? మారు మనసు పొందినవాడికి కూడా మరణం అంటే భయం ఉంటుందా? నాకు అనుమానం, ఇప్పటికీ అనుమానమే. రక్షించబడిన తొలి టైంలో నేను అన్నదేంటో తెలుసా? నన్ను ప్రశ్నించిన ప్రశ్న, చచ్చిపోతే నువ్వు ఎక్కడుంటావు? నేను ప్రభు దగ్గర ఉంటానన్నమాట. నేను పశ్చాత్తాపడి తెల్లవారుజామున మోకాళ్ళ నుంచి పైకి లేచేటప్పుడు ఇలా అనుకున్నా, ఇప్పుడు చచ్చిపోతే నేను కూడా ఉంటా. మరణ భయం లేదు, మరణ భయం ఉండదు. కానీ బాధ్యతలు ఉన్నాయి కదా, ఏమైపోతామని భయం వస్తుంది. రానివ్వకండి. మనం చచ్చిపోయినా దేవుడే వదిలిపెట్టడం మన పిల్లల్ని. మనం అనుకుని కనల, మనం అనుకుని పెంచల, మనం అనుకుని రేపు పరిష్కారం చేయలేం. దేవుడు చేస్తాడు. నమ్మిక ఆయన మీద ఉంచండి. ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు మన పిల్లల్ని. మరణం ఓడిపోయింది. తర్వాత మాట చూద్దాం, చూడండి. 103వ కీర్తన
103వ కీర్తన 4వ వచనం. సమాధిలో నుండి ప్రాణాన్ని విమోచించేవాడు ఆయన. పాత నిబంధన, క్రొత్త నిబంధన కూడా లేఖనాలు, ప్రవక్తలు ప్రతిధ్వనించేట్టు మాట్లాడే మాట ఏమిటో తెలుసా? ద ఫ్యాక్టర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధానం అనే విషయాన్ని వారు ప్రతిధ్వనించేటట్టు పలుకుతారు. భలే మాట. యోబు పలుకుతాడు, నా విమోచకుడు సజీవుడనియో, ఆయన ఒకానొక దినాన్న నేనే చూస్తా, నా కళ్ళతో నేను చూస్తా, అంటే నేను పునరుద్ధారణ అవుతానని. ఈయనంటే 16వ కీర్తనలో దావీదు గారు అంటాడు, నా పరిశుద్ధుని ఆయన కుళ్ళుబట్టనీయడు అంటాడు. పునరుద్ధానం 16వ కీర్తన. ఎంతెందుకు యెషయా గ్రంథంలో అంటారు, అయ్యో నా వారి శవములు సజీవములగును అంటాడు. మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించండి, నీ మంచు ప్రకాశమానమైన మంచు అంటారు. దానియేలు గ్రంథం ఆఖరి అధ్యాయంలో రాస్తూ అంటాడు, అయ్యా ఆ రోజు కొందరు జీవ పునరుద్ధానానికి లేస్తారు, మరి కొందరు మరణ పునరుద్ధానానికి లేస్తారు అన్నాడు. పాత నిబంధన గ్రంథం యావత్తు పునరుద్ధానం 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 అని పలుకుతూ ఉంటే, లాజరు సమాధికి ముందు ప్రభు అన్నాడు, నేనే ఆ పునరుద్ధానాన్ని అని. ఐఎమ్ ద రిజరెక్షన్. మానవ జాతిని మరణం నుంచి విడిపించేవాడిని, సమాధి నుంచి మరలా నూతనమైన దేహాన్ని దానికి ఇవ్వగలిగిన పునరుద్ధానం నేనే అన్నవాడు ఆయన. కానీ అంగీకరించడానికి, ఆయన్ని చేరుకోవడానికి, ఆయన ఏమి నువ్వు తెచ్చిన పరిమళ తైలానికి ఆయనకి అక్కర్లా, నీ జీవితం, నీ హృదయం అది ఆయనకి ఇస్తే చాలు. ఇంతకు మించి ఆయన ఏం కోరుకోడు. ఈరోజైనా ప్రభు దగ్గరికి రండి, పశ్చాత్తాపడండి, ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, నీ కృప కలిగిన హస్తాలకు, జాలి కలిగిన హస్తాలకు విన్న మా ప్రియులను అప్పగించుకుంటున్నాను. మీ ప్రత్యేకమైన సహాయం అందచేయండి. విన్నవారిలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉంటే వారు మీ ఆత్మచేత సంధించబడిన వారై అడ్డంగా ఉన్న సమస్తాన్ని మీరు తొలగించారని గుర్తించి నేరుగా మీ పాదాల మీద పడి పశ్చాత్తాపడి క్షమాపణ పొందడానికి కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్స్ రండి సార్, రండి సార్.